అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ధనుస్సు రాశి వారు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఉగాది లోపు ఈ వీడియో చూడండి. మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి చాలా తేలిగ్గా బయటపడగలుగుతారు. ఉగాది లోపు లేదా ఉగాది రోజు మీరు ఈ ఒక్క పని చేశారంటే మీకు తరతరాలకు తరగని ఆస్తి అనేది వస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి కారకాలు కాబట్టి మీరు ఈ ఉగాదిలోపు ఈ చిన్న పని చేస్తే చాలు, మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. నిజంగా కోటి జన్మల యొక్క అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది ధనుస్సు రాశి వారికి కంటపడుతుంది. ఏదైనా సరే దైవం మన కోసం మంచి సంకేతాలు వచ్చే ముందు, మన జీవితానికి మంచి జరిగే ముందు మాత్రమే ఇలాంటివి మనకు కనబడేటట్లుగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏముందిలే అని స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు వింటే ఆ విలువైనటువంటి సమాచారం ఏంటనేది మీకు తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక కామెంట్ చేయండి. ధనుసు రాశి వారికి సంబంధించినంత వరకు వారి జీవితం ఒక పోరాటం లాంటిది. ఈ రాశి వారు పుట్టుకతోనే ఎంతో ధైర్యవంతులు, పట్టుదల కలిగిన వారు. అయినప్పటికీ కాలం ఎప్పుడూ వీరిని పరీక్షిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా ధనుస్సు రాశి వారు అనుభవిస్తున్న మానసిక వేదన వర్ణనాతీర్థం. పక్కన ఉన్న వారికి అంతా బాగుంది అనిపించిన లోపల వారు ఒక రకమైన అభద్రత భావంతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటారు. ఎవరికీ కీడు చేయకూడదు, అందరూ బాగుండాలి అని కోరుకునే వీరు నిష్కల్మషమైన మనసే వీరికి కొన్నిసార్లు శాపంగా మారుతుంది. ఎదుటివారు మోసం చేస్తున్నా సరే తమ మంచితనంతో వారిని క్షమించే గుణం ధనుసు రాశి వారి సొంతం. కానీ ఈ మంచి గుణమే వారిని ఆర్థికంగా వెనుకబడేలా చేస్తుంది. జాతక చక్రంలో గ్రహాల అనుకూలత లేకపోవడం, శని ప్రభావం లేదా రాహుకేత దోషాల వల్ల వీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా ఆశించిన లాభం రాకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారి మట్టిలో మాణిక్యాలు లాంటివారు. వారి దగ్గర అపారమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. ఏదైనా సాధించాలని కసి ఉంటుంది. కానీ సరైన వెలుగు లేదా అవకాశం దొరకక ఒకే చోట ఆగిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. సమాజంలో ఒక స్థాయికి వెళ్ళాలని, తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని వీరు నిరంతరం తప్పిస్తూ ఉంటారు. అయితే దైవ బలం తోడైనప్పుడే మానవ ప్రయత్నం అనేది ఫలిస్తుంది. ధనుసు రాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ దైవ బలం అందించే పర్వదినమే ఈ ఉగాది. ఈ ఉగాది అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ప్రకృతిలో కలిగే ఒక గొప్ప మార్పు. ఈ సమయంలో శివతత్వం భూమి మీద అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఈ ఉగాది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. జీవితంలో ఎన్నో అవమానాలు, ఆర్థిక కష్టాలు ఎదుర్కొని ఎవ్వరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తున్న ఈ ధనుసు రాశి వారికి పరమశివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా అవసరం. శివుడు లయకారకుడు, అంటే మన కష్టాలను, మనలోని అజ్ఞానాన్ని, దారిద్ర్యాన్ని తొలగించే దేవుడు. ఈ రాశి వారికి సహజంగానే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. కానీ బాధల వల్ల కొన్నిసార్లు దైవం మీద నమ్మకం సడిలిపోయే పరిస్థితి అనేది వీరికి వస్తుంది. మేమేం పాపం చేశాం, మాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని వీరు ఒంటరిగా ఉన్నప్పుడు కుమిలిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే భగవంతుడు ఎప్పుడూ తన బిడ్డలను వదిలిపెట్టడు. ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి ఆయన మార్గాలను చూపుతూనే ఉంటాడు. ఈ ఉగాది మీకు అటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. ఉగాది రోజున విశ్వం మొత్తం ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఈరోజు చేసే ప్రార్థన కోటి రెట్ల ఫలితాన్ని అనేది ఇస్తుంది. ఎంతటి కటిక పేదరికంలో ఉన్నా, ఎంతటి అప్పులో ఉన్నా సరే ఈ పవిత్ర పర్వదినంలో ఒక చిన్న నియమాన్ని పాటిస్తే వారి తలరాత మారిపోతుంది. శివుడు అత్యంత సులభంగా అనుగ్రహించే దైవం. ఆయనకు బంగారం ఆభరణాలు కానీ, ఖరీదైన కానుకలు కానీ అవసరం లేదు. కేవలం భక్తితో సమర్పించి ఒక నీటి చుక్క, ఒక బిల్వపత్రం చాలు. కానీ
పూజా విధానంలో కొన్ని నియమాలు పాటించడం వలన ఫలితం మరింత త్వరగా వరిస్తుంది. ఈ ధనుస్సు రాశి వారు ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, శివలింగ పూజలో లేదా శివుని ఆరాధనలో ఎప్పుడూ కుంకుమను వాడకూడదు. శివుడు వైరాగ్యమూర్తి, ఆయనకు విభూది లేదా గంధం అంటే చాలా ఇష్టం. ఈ ఉగాది పర్వదినం లోపు మీరు మీ ఇంట్లోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఒక పరిహారాన్ని చేసుకోవచ్చు. దీనివల్ల మీకున్న గ్రహ దోషాలు తొలగిపోవడమే కాకుండా ధన ఆకర్షణ కూడా కలుగుతుంది. ఇన్నాళ్ళుగా మీరు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు వెన్నలా కరిగిపోయే సమయం అనేది ఆసన్నమైంది. ఇక ఆ పరిహారం ఏమిటంటే, ఉగాదిలోపు ఏదైనా ఒక శుభ ముహూర్తాన లేదా ఉగాది రోజున ఈ చిన్న పనిని చేయండి. మొదటిగా ₹1 బిళ్ళ సిద్ధం చేసుకోండి. ఈ రూపాయి బిళ్ళ అనేది లక్ష్మీ స్వరూపం మాత్రమే కాదు, అది ఒక మనిషి యొక్క మొదటి సంపాదనకు పునాది. ఎంతటి కోటీశ్వరుడైనా తన ప్రయాణాన్ని ₹1 నుండే మొదలు పెడతాడు. కాబట్టి ఈ రూపాయి బిళ్ళకు అపారమైన శక్తి అనేది ఉంటుంది. అయితే ఆ రూపాయి నాణ్యం ఎన్నో చేతులు మారి ఉంటుంది. కాబట్టి దాన్ని శుద్ధి చేయడం అత్యంత ముఖ్యం. ముందుగా ఆ రూపాయి బిళ్ళను పచ్చి పాలు లేదా పసుపు నీటిలో శుభ్రంగా కడగాలి. దీనివల్ల నాణ్యానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేదా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత దాన్ని మంచి నీటితో కడిగి ఆరబెట్టాలి. ఇప్పుడు మీ పూజ గదిలో లేదా శివుని యొక్క పటం ముందు ఒక తమలపాకును ఉంచి దాని మీద గంధంతో ఒక బొట్టు పెట్టాలి. ఆ తమలపాకు పైన ఈ శుద్ధి చేసిన రూపాయి బిళ్ళను ఉంచాలి. ఇక్కడ మీరు గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పూజలో మనం కుంకుమను అస్సలు వాడకూడదు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది విభూది. కాబట్టి ఆ రూపాయి బిళ్ళపై కొంచెం విభూదిని మరియు గంధాన్ని సమర్పించాలి. శివలింగం మీ ఇంట్లో ఉంటే ఆ శివలింగానికి కూడా విభూదితో అలంకరణ చేయాలి లేదా గంధాన్ని పూయాలి. గంధం శీతలాన్ని ఇస్తుంది, విభూది జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ రెండు ధనుసు రాశి వారికి మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరం. నాణ్యాన్ని ఉంచిన తరువాత మీ కుడి చేతి బొటను వేళ్ళు మరియు ఉంగరపు వేలు సహాయంతో కొన్ని తెల్లటి అక్షింతలను తీసుకోవాలి. సాధారణంగా పూజల్లో పసుపు అక్షింతలు వాడుతూ ఉంటారు, కానీ శివుని అనుగ్రహం కోసం, శాంతి కోసం తెల్లటి అక్షింతలు వాడటం అత్యుత్తమం. ఈ తెల్లటి అక్షింతలను ఈ రూపాయి బిళ్ళపై ఒక్కొక్కటిగా వేస్తూ ఓం నమఃశివాయ అనే మహామంత్రాన్ని జపించాలి. ఈ జపం 108 సార్లు చేయడం వలన ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఈ రూపాయి బిళ్ళని ఇప్పుడు మీరు సాక్షాత్తు శివ స్వరూపంగా లేదా శివపార్వతుల ఆశీస్సులతో నిండిన ఒక యంత్రంగా భావించాలి. తెల్లటి అక్షింతలు అంటే అఖండమైన ధాన్యపు గింజలు. ఇవి మీ జీవితంలో లోటు లేని సంపదను సూచిస్తాయి. ఈ ధనుసు రాశి వారి యొక్క పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో ఉండాలి. పూజ ముగిసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను అదే తమలపాకుతో పాటు శివుని పాదాల దగ్గర మొత్తం ఉంచాలి. మరుసటి రోజు ఉదయం స్నానాధికారాలు ముగించుకున్నాక ఆ రూపాయి బిళ్ళను అక్షింతలతో కొన్ని తీసుకొని ఒక ఎర్రటి లేదా తెల్లటి పట్టు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రపరుచుకోవాలి. ఈ నాణ్యాన్ని మీ దగ్గర ఉన్నంతకాలం అది ఒక అయస్కాంతంలా ధనాన్ని ఆకర్షిస్తుంది. రావాల్సినటువంటి బాకీలు వసూలు అవుతాయి. అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గుతాయి. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ విభూది మరియు గంధంతో చేసిన పూజ వల్ల వీరిలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఉండే అతి పెద్ద శత్రువు వారిలోని అధిక ఆలోచించే తత్వం. శివనామ స్మరణ వల్ల మనసు నిశ్చలం అవుతుంది. ఈ ఉగాది రోజున ఈ పరిహారం చేయడం వలన మీ పితృదోషాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే శివుడు కాశీ విశ్వనాథుడు. ఆయన్ని ఆరాధించడం వలన వంశపార్యంగా వస్తున్న దోషాలు కూడా హరిస్తాయి. ఈ ధనుసు రాశి వారు మట్టిలో మాణిక్యాలు వంటి వారు. ఈ చిన్న పరిహారం వారిని
ప్రపంచానికి వెలుగులోకి తీసుకొస్తుంది. విద్యార్థులు ఈ పరిహారం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. పట్టిందల్లా బంగారం కావాలంటే దైవ కృప తప్పనిసరి. ఈ ఉగాది మీకు ఆ కృపను అందించడానికి సిద్ధంగా ఉంది. ఎంతోమంది ఈ ధనుసు రాశి వారు ఇల్లు కట్టుకోవాలని లేదా స్థలాలు కొనాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల అది సాధ్యపడదు. ఈ రూపాయి బిళ్ళ పరిహారం ద్వారా మీకు ఆ కళ నెరవేరే మార్గాలు అనేది ఎదురవుతాయి. బోలో శంకరుడు మనసు కరిగితే కొన్నంత కష్టాన్ని కూడా ఇసుకరైనవంత చేస్తాడు. మీరు ఇన్నాళ్ళు అనుభవించినటువంటి నరకం ముగిసిపోయే సమయం అనేది దగ్గర పడింది. ఈ ధనుసు రాశి వారు ఎప్పుడూ ఇతరుల సహాయం కోసం ఎదురు చూడరు. తామే 10 మందికి సహాయం చేయాలని కోరుకుంటారు. అటువంటి గొప్ప మనసు ఉన్న మీకు శివుడు తప్పక తోడుంటాడు. ఉగాది రోజున ఈ పూజను ఆచరించడం వలన కలిగే ఫలితం అనేది వర్ణనాతీర్థం. ఈ పరిహారంలో భాగంగా మీరు వాడే అక్షింతలు విరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే విరిగిన అక్షింతలు పూజకు పనికిరావు. తెల్లటి అక్షింతల చంద్రుడికి ప్రత్యేక. శివుడు చంద్రుని శిరస్సును ధరించిన వాడు కాబట్టి పూజ వల్ల మీ జాతకంలో చంద్రదోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. మానసిక స్థిరత్వానికి పూజ ఒక దివ్య ఔషధం. విభూతిని నుదిటిన ధరించడం వలన నెగిటివ్ శక్తులు మీరు దరిచేరవు. ఉగాది పర్వదినాన మీరు చేసే ఈ చిన్న మీ జీవితంలో రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది. ఎవరికి ఏ హాని చేయని మీ గుణమే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో త్యాగాలు చేసే బాధ్యతలు మోసం మీకు ఇకపై మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి అపారమైనది. నమ్మకంతో చేసే ఏ చిన్న పనైనా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అనేది ఇస్తుంది. ఈ ఉగాది అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయం కలిగించేది. ఈ ధనుసు రాశి వారి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ పరిహారాన్ని స్కిప్ చేయకుండా శ్రద్ధ చేయకుండా పాటించండి. మీ జీవితంలో మీరు కోరుకున్న స్థానానికి చేరుకోవడానికి, సమాజంలో మంచి గుర్తింపు పొందడానికి ఈ పూజ దోహదపడుతుంది. మట్టిలో మాణిక్యం లాంటి ఈ ధనుస్సు రాశి వారు వెలుగులోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు పడ్డ కష్టాలన్నీ వెన్నెలా కరిగిపోవాలంటే ఆ బోలా శంకరుని శరణ వేయడమే ఏకైక మార్గం. ఆ స్వామి అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఈ ఉగాదిలోపు ఈ చిన్న పనిని పూర్తి చేసి మీ జీవితంలో వస్తున్న మార్పులను గమనించండి. మీ ఇంట్లో సుఖశాంతులు పోవాలని, ఆర్థికంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఈ ఉగాది మీకు అన్ని విధాలా కలిసి రావాలని భక్తితో ఏ పని చేసినా భగవంతుడు మెచ్చుకుంటాడు. మీరు మనసులోని కోరికలను ఆ పరమేశ్వరుడికి విన్నవించుకోండి. నిశ్చలమైనటువంటి మనసుతో ఎటువంటి స్వార్థం లేకుండా ఈ పూజను నిర్వహిస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ధనుసు రాశి వారికి ఈ ఉగాది ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు, పెళ్ళి కాక ఇబ్బంది పడుతున్నవారు, అదేవిధంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని శివలింగం ముందు చేసే సత్వర ఫలితాలు అనేవి పొందుతారు. ఇది కేవలం మాటలు కాదు, పూర్వీకుల నుండి అద్దుతున్న ఒక రహస్య ఆధ్యాత్మిక పరిహారం. దీనిని పాటించి మీ దారిద్ర్యాన్ని పారదోలండి. ఆ పరమశివుడి ఆశీస్సులు ధనుసు రాశి వారిపై ఎల్లప్పుడూ ఉండాలని, వారు సకల సౌఖ్యాలతో తొలతూవాలని ఆశిద్దాం. ఈ పూజ మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే అక్కడ మీకు ఎదురులేని శక్తి అనేది లభిస్తుంది. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అంతటి ప్రభావం ఈ పరిహారానికి ఉంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈ ఉగాది మీ తలరాత్రి మంచి అద్భుత రాత్రి కాబోతుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, పూజలో వాడే అక్షింతలు పవిత్రతకు మరియు శాంతికి సంకేతం.
ఈ శివలింగానికి అలంకరించే విభూది మీ నుదుటిన కూడా ధరించండి. అది మీకు రక్షణ కవచంలో పనిచేస్తుంది. ఈ ధనుసు రాశి వారికి ఉన్న మానసిక ఆందోళనలు ఈ విభూది వల్ల తొలగిపోతాయి. రూపాయి బిళ్ళను లక్ష్మీ అంశంగా భావించే శివుని పాదాల వద్ద ఉంచడం వలన శివపార్వతుల యొక్క అనుగ్రహం అనేది ఒక్కసారిగా లభిస్తుంది. జీవితంలో ఎంతటి కటిక పేదరికంలో ఉన్నా సరే ఈ పరిహారం ఆ స్థితిని మార్చి ధనవంతులుగా చేసే శక్తిని అనేది కలిగి ఉంటుంది. ఈ ధనుసు రాశి వారు తమ గంభీర స్వభావాన్ని వదిలి ఆ పరమేశ్వరుడి ముందు పసిపిల్లల్లా మారి తమ బాధలను చెప్పుకుంటే ఆయన తప్పకుండా వింటాడు. ఈ ప్రపంచంలో శివుని నమ్ముకున్న వారు ఎవ్వరూ చెడిపోయినట్లుగా చరిత్రలేనే లేదు. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి శివుడి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. శివ పరిహారాన్ని పూజించడం వలన ఈ రాశి వారికి రెట్టింపు ఫలితాలు అనేవి వస్తాయి. మీరు మీ చేతుల్లో ఎన్నో పూజలు చేసి ఉండవచ్చు, ఎన్నో దేవాలయాలు దర్శించి ఉండవచ్చు. కానీ ఈ ఉగాది నాడు మీ ఇంట్లోనే మీరు చేసుకునే ఈ చిన్న రూపాయి ఈ బిళ్ళ పూజ ఇచ్చే ఫలితం అనేది అమోఘం. ధనుసు రాశి వారి జాతక చక్రంలో ఉన్న ప్రతికూల గ్రహాల ప్రభావాన్ని తగ్గించి అనుకూలతను పెంచడానికి ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మీరు చేసే ఈ పని వల్ల మీ కుటుంబం మొత్తం ప్రయోజనం పొందుతుంది. పిల్లల చదువులు బాగుంటాయి, ఇంట్లో ప్రశాంతత అనేది నెలకొంటుంది. శివయ్య అనుగ్రహం లభిస్తే ఇక మీకు తిరుగు ఉండదు. కాబట్టి ఎదుటి సందేహాలు పెట్టుకోకుండా పూర్తిగా విశ్వాసంతో ఈ చిన్న ఒక పనిని పూర్తి చేయండి. ఆ దేవదేవుడి కరుణ కటాక్షాలు మీకు అండగా ఉంటాయి. మీ భక్తి, మీ శ్రద్ధ, మీ నిశ్చయం మిమ్మల్ని కాపాడుతాయి. ఉగాది రోజున ఈ పరిహారం చేసేటప్పుడు వీళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. వీలైతే శివ పంచాక్షరి మంత్రాన్ని రోజంతా జపిస్తూ ఉండండి. ఈ ధనుసు రాశి వారికి ఈ ఉగాది ఒక అద్భుతమైన మలుపు కాబోతుంది. ఈ పరిహారాన్ని మీరు పాటించడమే కాకుండా కష్టాల్లో ఉన్న మీ మిత్రులకు కూడా తెలియజేస్తే ఈ పుణ్యం మీకు తోడవుతుంది. భగవంతుడు మనకు ఎప్పుడూ మనం చేసే సహాయం కంటే 4 గింతలు ఎక్కువగా సహాయం అనేది చేస్తాడు. నమ్మండి, అదేవిధంగా ఆచరించండి, ఫలితాన్ని పొందండి. ఆ పరమేశ్వరుడు మీ కష్టాలను తీర్చి మీ జీవితాన్ని సుభిక్షం చేస్తాడు. ఈ ధనుసు రాశి వారికి ఇదొక సువర్ణ అవకాశం. దీన్ని భక్తితో వినియోగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.